నమస్తే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అవుతుంది. అయితే స్థానికత కోసం అలాగే ఉద్యోగాల కోసం హక్కుల కోసం ఈ యొక్క ఉద్యమం కొనసాగింది. రాష్ట్రం కూడా సిద్ధించింది. అయితే చాలామంది తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు మాత్రం ఇంకా ఆంధ్రప్రదేశ్లోనే అక్కడే ఉండిపోయారు. స్థానికత ఆధారంగా తెలంగాణకు రావాలని ఎన్ని ప్రయత్నం చేసినా ఇంకా ఆ ప్రయత్నాలు ఇంకా ముందుకు సాగట్లేవు. ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నారు, తెలంగాణకు రావాలని ప్రభుత్వాలను కలుస్తున్నారు, కానీ నోచుకోవట్లేదు. చాలామంది అయితే ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఉద్యోగులు అయితే వాళ్ళు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం, వాళ్ళ సమస్య ఏంటి, ప్రభుత్వానికి ఏ యొక్క అంశాలను తీసుకుపోతున్నారో తెలుసుకుందాం. చివరిగా మీరు చెప్పండి, గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 8 నెలలు అవుతుంది. ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారా? తీసుకెళ్లిన క్రమంలో వాళ్ళ నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ముందుగా దిశ టీవీ ద్వారా మీ ముఖ్యమంత్రి గారికి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏంటంటే గత ప్రభుత్వాలు మేము ఎన్నిసార్లు కలిసినా కానీ మా విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. కానీ ఈ ప్రభుత్వం వింటుందనే సానుకూల ధోరణి ఉందనే ఆలోచనతో ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళింది. కానీ త్వరితగతిన మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మేము మీ ద్వారా కోరుతున్నాం. మా సమస్య ఏంటంటే, మా మిస్సెస్ మైనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు సార్. నేను ఇక్కడ పనిచేస్తాను. మా మిస్సెస్ బనగానపల్లిలో పనిచేస్తుంది. ఆమె అక్కడ ఒక రూమ్ తీసుకుంటుంది, నేను ఇక్కడ ఒక రూమ్ తీసుకోవాలి. మా పిల్లల్ని నేను ఇక్కడ ఉంచుకొని చదివించుకోవాలి. ఎందుకంటే స్థానికత ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను నా పిల్లలు నా దగ్గరనే పెట్టుకుంటున్నాను. ఒక పాప ఒక బాబు. వాడు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు మా మిస్సెస్ అక్కడికి వెళ్ళింది సార్ బైఫర్కేషన్లో. ఇప్పుడు ఆ బాబుకి 12 సంవత్సరాలు. డైలీ అడుగుతాడు, సోమవారం వచ్చినట్టే మమ్మీ పోయిందా డాడీ, మళ్ళీ శనివారం వస్తుంటే మమ్మీ వాళ్ళు వస్తాను. వాడికి ఆ 2 రోజులే సంతోషం సార్. మిగతా రోజులు మొత్తం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం మేము. నా పిల్లల్ని చూసుకోలేక నేను ఇక్కడ ఎంప్లాయ్ చేస్తాను, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ సార్. మా మిస్సెస్ అక్కడ ఎంప్లాయ్ సార్. కాబట్టి మా బాధలన్నీ కూడా గవర్నమెంట్కి దృష్టికి నేను తీసుకెళ్తున్నాం. ఉద్యోగ సంఘాలు కూడా అన్ని సానుకూలంగా స్పందించాయి, రాతపూర్వకంగా కూడా ఇచ్చాయి. కాబట్టి మా సమస్యని త్వరితగతిన సీఎం గారు ఒక మంచి మనసుతోటి మానవతా దృక్పథంతో సాల్వ్ చేస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. దీని ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా దిశ టీవీ వారికి మా సమస్యను వింటందుకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా భార్య వచ్చేసి కర్నూలు నంద్యాలలో పనిచేస్తుంది. మా పాప 7వ తరగతి, మా బాబు 6వ తరగతి. అసలు ఒకటి అడుగుతున్న ప్రభుత్వానికి నేను గట్టిగా, నా భార్యకు ట్రాన్స్ఫర్ కాకుండా ఏం లేదు, కనీసం నా పిల్లలకు స్థానికత అన్న కల్పించండి. ఏపీలో చదువు పెడతాను, నా భార్య పిల్లలు అంతా ఒక్కడు ఉంటాం. రేపు ఫ్యూచర్ నా పిల్లల భవిష్యత్తు ఏంది, నేనేంది, నా అంధకారంగా ఉంది. అసలు నేను ఏం చేయాలి? ఇదొకటి చాలా పిల్లల భవిష్యత్తు కోసం బతకాలా లేకపోతే మా కోసం బతకాలా అనేది మాకు చాలా. అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలంటే ఒక రోజు మొత్తం పడుతుంది, నడువులు పట్టుకుంటున్నాయి. అన్ని ఆరోగ్య సమస్యలు. నాకు అదే పరిస్థితి, నేను పోవాలంటే అదే పరిస్థితి, నా పిల్లల్ని తీసుకొని పోవాల్సి వస్తుంది. నా భార్య అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే, ఆమె ఒక్కది రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ రూమ్ రెంట్ కట్టాల్సింది, ఇక్కడ రూమ్ రెంట్ కట్టాల్సింది. అనేక సమస్యలు చాలా కాలంగా మేము ఎదుర్కొంటున్నాము. ఈ కాలంలోనే మా నాన్న నేను ఆడికెడి తిరుగుతుంటే చనిపోవడం జరిగింది. మా అమ్మ పరిస్థితి అట్లే ఉంది, ఎవరిని సరిగ్గా చూసుకోవడానికి ఇబ్బంది ఉంది. నేను ఏం చెప్పుకోవాలో చివరికి ఉద్యోగ సంఘాలతోటి వీళ్ళతో కలిసి నాకు అసలు మా భార్య ఒకటి అక్కడ ఉండడం వల్ల నాకు ఎటు తోయడం లేదు. నాకు చాలా సమస్యలతోటి నేను ఇబ్బంది పడుతున్నా సార్. ఇప్పటికైనా సీఎం గారు కొంచెం సానుకూలంగా స్పందించారు. మొన్న 122 మందిని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు సారు. అలాగే మా మీద దృష్టి పెట్టి మేము ఒక 300 మంది ఉంటాం సార్. ఆ 300 మందిని మీరు మానవతా దృక్పథంతో ఆలోచన చేసి మా పెద్ద మనిషి చేసుకొని ఆ 300 మందిని తీసుకొస్తే మీ పేరు ఎప్పటికి తలుచుకున్నాం సార్. ఇంకోటి మాకు ఉద్యోగ సంఘాలు అయితే ఎటువంటి అభ్యంతరం లేదు సార్. మాకు ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్క ఉద్యోగ సంఘం మాకు తీసుకోమని లెటర్లు కూడా ఎన్ఓసి కూడా ఇచ్చేసినాయి. వీళ్ళని తీసుకుంటే మాకు ఎటువంటి లేదని. కొన్ని స్టేట్ క్యాడర్ వాళ్ళకు ప్రాబ్లం ఉన్నాయి, కానీ మా జిల్లా జోనల్ మల్టీ జోనల్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. ఇక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కటి కూడా మాకు వీళ్ళని తీసుకోండి, వీళ్ళది న్యాయమైన కోరిక. వీళ్ళకి ఇప్పటిదాకా కూడా ఎటువంటి అనుమతి రాలేదు. మ్యూచువల్ వాళ్ళకు వచ్చినది, స్టేట్ క్యాడర్ వాళ్ళకు ఇచ్చారు, ఇటువంటి స్పౌజ్ వాళ్ళకి ఇచ్చారు, కానీ జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఈ క్యాడర్ వాళ్ళకైతే ఎటువంటి అవకాశం రాలేదని ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి సంఘం యూనియన్ ఉద్యోగ సంఘాలు మాకు లెటర్లు కూడా ఎన్ఓసీలు కూడా ఇచ్చాయి సార్. కాబట్టి మీరు ఇది దాదాపు మీరు చెప్పారు, దీని మీద మీకు అవగాహన ఉంది కాబట్టి సార్ ఇది వేగవంతం చేస్తే మా జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు సార్. మేము ఎప్పటికీ రుణపడి మీకు ఉంటాం సార్. మీకు కోరుకునేది సార్. మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు చెందిన చాలామంది మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయారు పోస్టింగ్లో భాగంగా. ఇప్పటికైనా
మానవీయ కోణంలో న్యాయపరంగా ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు చదువు సంబంధించిన చాలా స్థానికత సమస్య కూడా ఏర్పడుతుంది. చిన్న సమస్య ఇది, కేవలం 300 మంది మాత్రమే దాదాపు ఉన్నాము. ఇది ఒక ప్రభుత్వం ఒక్కసారి ఒక నిమిషం దృష్టి సారిస్తే అయిపోతే. మేము ఇక్కడికి రావడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉద్యోగ సంఘాలు కూడా దీనికి అనుమతి వ్యక్తం చేశాయి. మేము ఎవరికి కూడా పోటీ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ పోటుకొని ఇక్కడికి వస్తున్నాం కాబట్టి స్థానికత ఇబ్బందులు వస్తున్నాయి. కుటుంబ మానవీయ కోణంలో ఆలోచించి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క సంతకం చేస్తే మేము తెలంగాణలో మన ప్రాంతంలో మేము ఉద్యోగం చేసే అవకాశం కల్పించాలి, కుటుంబంతో ఉండే అవకాశాలు కల్పించాలని చాలామంది మాత్రం తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.